హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నీలిమా హరీష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరు? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా అండి. ఈ వీడియో వచ్చేసి మనకి పుష్కరాలకు వెళ్ళాం కదండి లాస్ట్ మంత్, ఆ వీడియో అనమాట. ఒక వీడియో అయితే పెట్టాను, దాని కంటిన్యూషన్. ఇంటి దగ్గర బయలుదేరిన దాకా పెట్టాను కదా, ఇంకా ఇంటి దగ్గర నుంచి మేము బస్సు ఎక్కడానికి కొంచెం దూరం అయితే నడవాలండి బైపాస్లోకి. ఇక్కడ ఈ టెంపుల్ దగ్గర స్టాపింగ్ అనమాట. మేమైతే ఇక్కడికి వచ్చేసాము. టైం అయితే 10 అయిపోయింది. ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాం అనమాట బస్ కోసం. ఇంటి దగ్గర మామిడి పళ్ళు ఉంటే ఇంకా ఇంటి దగ్గర మేము లేము కదండి, ఇంకా అలానే పోతాయని చెప్పి కవర్లో అయితే తీసుకొచ్చానమాట. బస్ అయితే వచ్చేసింది, బస్ కూడా ఎక్కేసామండి. ఇప్పుడు మేమైతే హైదరాబాద్కి వెళ్తున్నాము. అక్కడ నుంచి అయితే ట్రైన్కి టికెట్స్ బుక్ చేసుకున్నాము. కానీ టికెట్స్ వెయిటింగ్ లిస్ట్లో పడ్డాయండి. సరే వస్తాయి కావాలనుకున్నాము, కానీ ఇంకా లాస్ట్ మినిట్లో వాళ్ళు 50-50 ఛాన్సెస్ చెప్పారు. మేమే క్యాన్సిల్ చేసుకొని బస్కి అయితే వెళ్ళాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నీలిమా హరీష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరు? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. ఇంకా మార్నింగ్ అయితే హైదరాబాద్లో దిగాం కదండి, ఇంకా రూమ్ తీసుకున్నాము. ఇప్పుడైతే ట్రైన్ 11 o'clock అనుకున్నాం, కానీ ట్రైన్ టికెట్స్ అయితే వెయిటింగ్ లిస్ట్లో పడ్డాయి. ఇంకా మేమే క్యాన్సిల్ చేసుకొని బస్కి అయితే బుక్ చేసుకున్నాము ఉజ్జయినికి. ఇంకా బస్ అయితే 8 o'clock అని చెప్పారు. ఇంకా మేమైతే ఇప్పుడు రెడీ అయ్యి బయటకు వెళ్తున్నాము. బయట అయితే వర్షం వస్తుందండి. మన పక్క అయితే అస్సలు వర్షమే లేదు. ఇంకా బయట అయితే వర్షం వస్తుందండి, మన పక్క అయితే అసలు వర్షమే లేదు. ఇక్కడ చూడండి వర్షం అయితే ఎలా వస్తుందో. టీ తాగడానికి కూడా లేదనమాట. బయటకు వెళ్దామంటే వర్షం. ఇప్పుడు టైం అయితే 6:30 అయ్యింది, కానీ మబ్బులు చూడండి చీకటి పడిపోయింది. మీకు బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను చూడండి. చూసారు కదా, సిటీ అంటాము. కొంచెం ఇందాకేనండి వర్షం అయితే స్టార్ట్ అయ్యింది, కానీ నీళ్ళు అయితే షాపుల్లోకి మొత్తం వచ్చేసాయి. మన పక్కే బెటర్ అనమాట. కొంచెం వర్షం పడినా ఇంట్లో ఉంటాము. ఇక్కడ అలా కాదు, సిటీలో ఎండాకాలం వస్తే నీళ్ళెక్కరు, వర్షాకాలం వస్తే ఇలా వర్షంలోనే పాపం నిలబడుకొని ఉన్నారు. షాపుల్లో మొత్తం మిషన్లు కూడా తడిసిపోయాయి అనమాట. అన్ని హెవీ మిషన్స్, జాక్ మిషన్ అలా ఉన్నాయి. ఇంకా మొత్తం మోకాళ్ళ వరకు అయితే నీళ్ళు వచ్చేసాయి. వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. నచ్చితే చిన్న లైక్ అయితే ఇచ్చేయండి. ఇంకా మేమైతే బస్కి టికెట్స్ బుక్ చేసుకొని ఇంకా బయలుదేరేసామండి. ఇంకా నైట్ టైం అయితే వర్షం బాగా పడుతుంది, బాగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇంకా బస్ కోసం కాదు, బస్సు మా కోసం వెయిట్ చేస్తుంది అనమాట. మేము ఆటో తీసుకొని బయలుదేరేతలకే బస్ చాలాసేపు వెయిట్ చేస్తుందండి. ఈ వీడియో వచ్చేసి మా జర్నీ ఉంటుందన్నమాట. మధ్యలో టిఫిన్స్కి, లంచ్కి ఆపినప్పుడు తీసిన వీడియో అనమాట. మీరు వీడియో చూస్తూ ఉండండి. నేను ఓంకారేశ్వరం గురించి కొన్ని విషయాలు అయితే మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్. ఓంకారేశ్వర క్షేత్రం వింధ్యన్ పర్వతాలలో కొలువై ఉందండి. వింధ్యుడు పరమశివుడి కోసం తన గర్వాన్ని అణుచుకునే క్రమంలో తిరిగి పరమశివుని పాదాలనే పట్టుకుంటే స్వామివారు కరుణించి ఇక్కడ ఓంకారేశ్వరుడిగా కొలువై ఉన్నారు. ఇక్కడ స్వామివారు ఓన్లీ ఓంకారేశ్వరుడుగా ఉండరు, అమరేశ్వరుడు అలాగే అమలేశ్వరుడు అంటారు. ఇలా ఓంకారేశ్వర్, అమలేశ్వర్ అని రెండు కలిపితేనే ఓంకార పుణ్యక్షేత్రం అన్నమాట. మామూలుగా అయితే మన జ్యోతిర్లింగాల్లో ఇది 4వ జ్యోతిర్లింగం అండి. ఇక్కడ 2 పురాణ కథలుంటాయి. మందాత అనే రాజు కూడా స్వామివారిని తపస్సు చేస్తే స్వామివారు ఆయన తపస్సుకు మెచ్చి ఇక్కడ ఓంకార రూపంలో వెలిశాడు అని పురాణ కథలు చెప్తున్నాయండి. మొదటి కథ ఆల్రెడీ మన లాస్ట్ వీడియోలో చెప్పాను. ఇది 2వ పురాణ కథ అన్నమాట. ఈ క్షేత్రం మనం గమనించినట్లయితే ఓం అనే షేప్లో కనిపిస్తుందండి. అందుకే కావాలా దీనికి ఓంకారేశ్వర్ పుణ్యక్షేత్రం అని పేరు పెట్టారు. ఇక్కడ కొలువైన పుణ్యతీర్థం నర్మదా నదండి. నర్మదమ్మను మామూలుగా స్నానం చేయడమే కాదండి, అమ్మని కళ్ళతో చూసి 2 చేతులు జోడించి దండం పెట్టుకుంటే చాలు మన సకల పాపాలు తొలగిపోతాయంట.
ఇంకొన్ని విషయాలు మన నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి. ఇక్కడైతే మేము మధ్యాహ్నం లంచ్ కోసం ఆపామండి. ఉదయం నుంచి మన ఫుడ్డే లేదండి. ఎక్కడ పట్టినా పానీపూరీలు సమోసాలు తప్పదా మన ఫుడ్డే అస్సలు దొరకడం లేదు. ఇక్కడ కూడా రోటీ తీసుకున్నాము. కర్రీ అంత టేస్ట్ ఏం లేదు కానీ జస్ట్ అలా ఉందన్నమాట. ఈ వీడియో లాస్ట్లో చూస్తూ ఉండండి కంటిన్యూగా. మా పిల్లల అల్లరైతే మీరు నవ్వక తప్పరండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. రాత్రి వస్తాయి. పాడు నువ్వు. నేను అడవిలోకి వెళ్ళాను చూడు, నేను అడవిలోకి వెళ్ళాను చూడు, నేను అడవిలోకి వెళ్ళింది చూడకపోతే వచ్చేస్తాను చూడు, చెప్పులకి జారిపోతాయా, నేను లోకేస్తాను చూడు.